యూరియా వ్యవసాయానికి మాత్రమే వాడాలి అని దశాబ్దాలుగా ఉంటూ ఉన్న ఒక విధానం. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం, వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదల కోసం యూరియా వ్యవసాయానికి మాత్రమే పరిమితం చేయాలి. కానీ యూరియాను పారిశ్రామిక అవసరాల కోసం, రసాయనిక పరిశ్రమల అవసరాల కోసం, ప్లైవుడ్ పరిశ్రమ అవసరాల కోసం, చివరికి పాలలో కల్తీ కోసం యూరియాను వాడుతున్నారు అని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇట్లా యూరియా పక్కదారి పట్టడం కూడా జరుగుతుంది. అందువల్ల రైతులకు అందించవలసినంత అందడం లేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్, ప్యాక్స్ అంటారు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు పంపుతుంది. కానీ ఈ సరఫరా గొలుసులో అక్కడక్కడ లీకేజీలు ఉన్నాయి. ఈ లీకేజీల వల్ల ఇది చీకటి బజారుకు చేరుతుంది. చీకటి బజారుకు చేరిన యూరియా గణనీయంగా ఉంది. ఇవాళ పత్రికల్లో వార్తలు మీరు చూస్తుంటే 600 బస్తాల యూరియా అక్రమంగా తరలిస్తున్న ఒక లారీని రైతులు పట్టుకున్నారు, అడ్డుకున్నారు, అధికారులకు అప్పగించారు. ఇట్లా ఎంత యూరియా చీకటి బజారు చేరుతున్నదో తెలియదు.